అందరు ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాధిక. నేనైతే ఇప్పుడైతే మా పెళ్లి రోజు కదా, అదే మా మ్యారేజ్ డే అని చెప్పి మేమైతే ఏడుపల్లికి వెళ్తున్నాం. మా వాడైతే చూడరు అట్లా కూర్చున్నాం. మా అమ్మాయి అయితే మేకప్ వేసుకుంటుంది. నాకైతే వేసింది ఇదంతా ఆమె వేసింది. ఫ్రెండ్స్ ఎట్లుంది? బాగుందా? బాగుంటే కామెంట్ చేయరు, నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు. మై ఫ్రెండ్స్, మేమైతే మన మేడ్చల్ మార్కెట్లో అయితే పూలు కట్టడానికి గుడికి వెళ్తున్నాం కదా. చూడండి మేడ్చల్ మార్కెట్ మీకు అంతా చూపిస్తా. ఈ అక్క దగ్గర అయితే ఇప్పుడు మేము పువ్వులు కొనడానికి పోతున్నాం. ఫ్రెండ్స్ చూడరే మన మేడ్చల్లో బాగుంటాయి పూలు. ఇవెంత మూర? హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మన మేడ్చల్ అక్క దగ్గర అయితే గుడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అందుకే అక్క దగ్గర పూలు తీసుకుంటున్నాం. మేడ్చల్ మీరు కూడా రండి, బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. మేమైతే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం, వెళ్తున్నాం అనమాట. మన ఏడుపల్లి అమ్మవారి దగ్గర దుర్గమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్తున్నాం. మేడ్చల్ నుంచి స్టార్ట్ అయిపోయినాం ఫ్రెండ్స్. 1 hour later. మా మయ్యో అయితే వండుకుంది ఫ్రెండ్స్, అలసిపోయిందంట. పొద్దు నుంచి నాకు రెడీ చేసింది కదా, అలసిపోయింది అనమాట. నిద్ర వస్తుందని మా అమ్మ మీద వండుకుంది. మయ్యో హాయ్ చెప్పురి. వాళ్ళకి చిక్ అవుతుంది ఫ్రెండ్స్ ఇద్దరికి. ఇప్పుడైతే మేమైతే ఏడుపల్లికి వెళ్తున్నాం. నర్సాపూర్ నుంచి ఇప్పుడే స్టార్ట్ అయినాం. ఒక ½ అవర్లో అయితే చేరుకుంటాం. ఓకేనా? A few moments later. ఏడుపల్లి అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే అసలు లేవు. వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. సమ్మర్ కాబట్టి అసలు వాటర్ మొత్తం ఎండిపోయినట్టున్నాయి. మేమైతే స్టార్ట్ అయినాం. ఇక్కడ నుంచి అయితే కొంచెం దూరం వెళ్తే ఏడుపల్లి వచ్చేస్తుంది. ఆల్రెడీ బ్రిడ్జికి వచ్చేసినాం మనం. ఇక్కడ నదిలో స్నానాలు చేస్తారు చాలా మంది. నీళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్, స్నానం చేస్తారు. అక్కడ బ్రిడ్జి ఉంది కదా, ఇంకొక బ్రిడ్జ్ అయితే చూపిస్తాను మీకు. ఇంకొక బ్రిడ్జ్. దీంట్లో అయితే వాటర్ అయితే లేవు ఫ్రెండ్స్, తగ్గిపోయినాయి. వర్షాకాలంలో అయితే ఫుల్ వాటర్ ఉంటాయి. దీనిపై నుంచి మొత్తం వాటరే బొరులుతుంటాయి ఇట్లా. ఇక్కడైతే అసలు వాటరే లేవు. ఇప్పుడు చాలా వాటర్ అయితే ఎండిపోయినాయి ఎండకి. ఎందుకట్లా వేస్తున్నావురా? చూసిరా ఫ్రెండ్స్, మా చెరిగాడు అంతా నాకు ఇంగ్లీష్ రాదని ఎగతాలు చేస్తుండు. మాట్లాడుతున్నప్పుడు తడబడతారు అట్లా. వాటర్ అయితే కొన్ని ఉన్నాయి. ఇలా అయితే స్నానాలు చేశారు అన్నట్టు. ఇట్లా మేము ఇంటి దగ్గర స్నానం చేసేసినాం కాబట్టి ఇడైతే ఏం స్నానం చేస్తలేము. ఇంకా దగ్గరికి వచ్చేసినాం. ఒక్కొక్కరు అయితే ఇక్కడ పుట్టెంటికలు అవి తీస్తారు, ఫంక్షన్స్ చేస్తారు చాలా మంది. ఈ టెంట్లు అన్ని వేసేసారు, ఫంక్షన్ చేస్తున్నారు. వీళ్ళంతా రెడీ అయిపోయారు, స్నానాలు చేసారు, రెడీ అయిపోయారు. మేకలను అయితే కోసేస్తున్నారు. కోళ్ళు చూసిరా ఫ్రెండ్స్? మీరు ఎప్పుడైనా చూడకపోతే చూడరు. మా చెరిగాడు పెద్దయినాక అవి అమ్ముతాడు ఈడ. ఇప్పుడైతే ఏడుపల్లికి అయితే వచ్చేసినాం. మా పిల్లలు చూడు ఎండలు ఎట్లా వేస్తూ రాగమాగని చేస్తారు కూరలు. చూసిరా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఓడిబియ్యం పోద్దామని వెళ్తున్నాము. చూపించారు. ఎండ కొడుతుంది ఫ్రెండ్స్. మా అమ్మ ఖర్చు వేసుకుంది. మేము స్టైల్ కొడతాం కదా అని చెప్పి ఏం వేసుకోలేదు. ఇక చెర్రి చూడరి తువాలు వేసుకుంటూ. చెర్రి చూడరి తువాలు వేసుకుంటూ. ఎండ కొడుతుంది ఫ్రెండ్స్, ఎండలో నడుస్తున్నాం అన్నట్టు. అందరు కప్పుకోరు, మా చెర్రి అయితే ఎండకు తట్టుకోలేక మేమైతే ఇప్పుడు ఏడుపాయలు ఏం తాగుతున్నాం తెలుసా? నిమ్మకాయ రసం తాగుతున్నాం. నిమ్మకాయ జ్యూస్. ఎనర్జీ రావాలంటే నిమ్మకాయ నీళ్ళు తాగాలి. డ్రింక్ తాగుతున్నాం. ఎండ ఫుల్ ఎండ కొడుతుంది ఫ్రెండ్స్. ఎండ కొడుతుంది ఫ్రెండ్స్, అందుకే మేము ఇక ఎండకు తట్టుకోలేక ఎనర్జీ లెవెల్ తగ్గిపోతుంది అని చెప్పి బీపీ లో కాగలదని బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా వస్తుంది తాగుతుంది. ఏడుపాయలకి వచ్చినాం, ఎండ కొడుతుందని చెప్పి మేమైతే జ్యూస్ తాగుతున్నాం, నిమ్మకాయ జ్యూస్. A few minutes later. ట్రాఫిక్ ఉంది ఫ్రెండ్స్. ఈరోజు అయితే సండే కాబట్టి చాలా మంది ఉన్నారు. వెహికల్స్ అన్నీ ఆగిపోయినాయి ఎక్కడ అక్కడ. చెమటలు కారుతున్నాయి, ఎండ కొడుతుంది. చూడండి ఫ్రెండ్స్, జనాలు ఎట్లున్నారు ఏడుపైన. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు
ఇక్కడైతే చెప్పులు ఫ్రెండ్స్ అక్కడ వరకు ఎండ కొడుతుందని చెప్పులు వేసుకుని చెప్పులు పెట్టుకున్నాం. మంచిగా వేసుకొచ్చారు నీ చెప్పులు ఎవరైనా ఎట్టుకోగలరు. చూసిరా ఫ్రెండ్స్ ఏడుపల్లి దగ్గర ఎంతమంది ఫుల్ జనాలు ఉన్నారు. అక్కడైతే ఫుల్ జనాలు ఉన్నారు ఫ్రెండ్స్. ఒక దగ్గర అయితే మేమైతే ప్లేస్ ఉందని కూర్చున్నాము. మా అమ్మ, మా ఆయన, నేను, మా బాబు అయితే కూర్చున్నాము. నేనే తొడిబియ్యం కలుపుతున్నాను. దాంట్లో మా బాబు ఆయిల్ వేస్తున్నాడు. పసుపులో ఆయిల్ కలిపేసి ఒడిబియ్యం అయితే కలిపేస్తున్నా. ఇప్పుడు నేను ఒడిబియ్యం అయితే కలుపుతున్నాను. ఎందుకంటే అమ్మవారికి ఒడిబియ్యం పోయాలని ఎప్పటి నుంచో అనుకున్నా, అసలు కుదరలేదు. నాకైతే ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా పెళ్లి రోజు కాబట్టి అమ్మవారికి ఒడిబియ్యం పోయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఒడిబియ్యంలో అయితే కుడుకలు, ఖజ్జర పండ్లు, తమలపాకులు, వక్కలు, పూలదండ అవన్నీ పెట్టేసిన. ఇంకా సైడ్కి అయితే గాజులు పెట్టేసిన, ఎందుకంటే అమ్మవారికి గాజులు ముఖ్యం కదా. ఇంకా చీర పెట్టి దాంట్లో బ్లౌజ్ పీసెస్ అయితే పెట్టేసి పైనుంచి ఒక టవల్ పెట్టేసిన. ఇంకా అక్కడ నుంచి పక్కనే కొబ్బరికాయ పెట్టేసిన, ఒక అగరబత్తీలు అది పెట్టేసి అమ్మవారిని అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇంక ఒడిబియ్యం తీసుకొని అయితే ఒడిబియ్యం పోయడానికి వెళ్తున్నాము. మా ఆయనకైతే మా బాబు, మా అమ్మ, మా అమ్మాయి, మా ఆయన వస్తున్నారు. నేనైతే ముందు వెళ్తున్నా. అక్కడైతే చూడండి బాగుంది, చాలామంది వచ్చిర్రు. అసలు నాకైతే చెమటలు కారుతున్నాయి, కానీ ఏం చేయలేం కదా. అమ్మవారి దయ ఉంటే ఏదైనా సక్సెస్ అవుతుంది. అమ్మవారు రప్పించుకుంటేనే మనం వస్తాము. మేము ఎప్పటి నుంచో అనుకున్నాం అసలు వెళ్ళాలని, కానీ ఎప్పుడు వీలు కాలేదు. ఈరోజు మా పెళ్లి రోజు వెళ్ళడం అయితే నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడైతే జనాలు అయితే ఫుల్ రష్ ఉంది. ఇంకా మేమైతే 100 రూపాయల టికెట్ తీసుకొని అయితే మా ఆయన స్పెషల్ దర్శనం కోసం తీసుకెళ్ళిండు. ఇంకా దర్శనంలో వచ్చినాం. అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. గర్భగుడి లోపల అయితే దుర్గమ్మ తల్లిది అయితే దర్శనం చేసుకొని బయటకు వచ్చినాం. కొంచెం పక్కకు వస్తే అక్కడ పోస్తారు అన్నట్టు. ఇక్కడైతే పోయడానికి లైన్ ఉంది. వాళ్ళ తర్వాత మీరు పోయండి అమ్మా అని వాళ్ళు చెప్తే ఆగినాము. ఫుల్ జనాలు వచ్చిర్రు. ఈరోజు సండే కదా, ఆ దుర్గమ్మ తల్లి చాలామందిని తప్పించుకుంది. ఇంకా నేను, మా ఆయన అయితే ఒడిబియ్యం పోద్దామని బ్లౌజ్ పీస్ అక్కడ పరుస్తున్నాము. పరిచిన తర్వాత చీర పెట్టేసి వాళ్ళే పోస్తారంట. మీరు ఇట్లా జస్ట్ ఇట్లా ముట్టుకోండి అమ్మా, కొన్ని మీరు వేసినట్టు అయితే దేవుడికి అంతే అని వాళ్ళే పోస్తున్నారు. అక్కడ పూలదండ పెట్టేసి వాళ్ళే చీర, బ్లౌజ్ అన్నీ పెట్టేసి వస్త్రం కూడా వేసి వాళ్ళే ఒడిబియ్యం పోస్తున్నారు. మేమైతే ఈ దండం పెట్టుకోండి అంటే మా ఆయన, నేను దండం పెట్టుకున్నాము. అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కొంచెం బయటకు వచ్చేసినాము. ఇక్కడైతే ఇవన్నీ కంకణాలు కడతారంట. మనం ఏదన్నా మొక్కు ఉన్న వాళ్ళు, పిల్లలు కాని వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే అక్కడ ఇలాంటి మొక్కి ఇక్కడ ఇలాంటి కంకణాలు కట్టేసి వస్తే వాళ్ళకైతే పెళ్లి వాళ్ళకి పెళ్ళి అవుతుంది, పిల్లలు కాని వాళ్ళకు కూడా పిల్లలు అవుతుందంట. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఇదైతే కట్టిరండి. మేమైతే ఇంకా అక్కడ బయటకు వచ్చేసి ఫ్రెండ్స్ మేమైతే ఏడుపల్లికి అయితే వచ్చినాం. మీరు కూడా రండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. అమ్మ దయ ఉంటే అందరి దయ ఉన్నట్టే. మాకు 20K ఫాలోవర్స్ వచ్చినందుకు ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీకు అందరికీ ఏడుపల్లికి అయితే వచ్చినాం. దర్శనం చేసుకున్న తర్వాత అయితే బయటికి వచ్చేసి కొబ్బరికాయ కొట్టాలి పక్కనే. మా అయ్యో అంటుంది, మమ్మీ నువ్వు కొబ్బరికాయ కొట్టు మమ్మీ అంటే, లేదు నాన్న నువ్వు ఎప్పుడు కొట్టావు కదా, ఇంట్లో కూడా నేనే కొడతా కదా, దుర్గమ్మ తల్లికి మంచిగా దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టు అని చెప్తే మా అయ్యో అయితే మంచిగా దండం పెట్టుకొని అయితే కొబ్బరికాయ కొడుతుంది. మయ్య కొబ్బరికాయ కొట్టు అని అంటే మెల్లమెల్లే కొడుతుంది. ఆ కొబ్బరికాయ అయితే పగిలింది. ఇంకా వాటర్ పోస్తుంది. అమ్మవారికి మంచిగా దండం పెట్టుకుంది అన్నట్టు. మంచిగా చదువుకోలే ఫ్రెండ్స్, నేను, మా తమ్ముడు, మా మమ్మీ, మా డాడీ అందరం బాగుండాలి, మేము మంచిగా చదువుకోవాలని దండం పెట్టుకుంటుంది. అక్కడ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఏడుపల్లికి మీరు రండి, మేము కూడా వచ్చినాం. చాలా బాగుంటుంది అమ్మవారు అయితే. అమ్మవారి దగ్గర అందరూ బాగుంటారు. ఆయన అయితే ఎల్లమ్మతల్లి ఉంటుంది, ఎల్లమ్మతల్లి దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడు వస్తే పైనకి ఎక్కిరా చెప్పురి. ఎండ అయితే చాలా కొడుతుంది ఫ్రెండ్స్. అసలు ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్లీ 1:32 అవుతుంది. ఈ టైం అంటే లేట్ అవుతుంది, రావడమే లేట్ అయింది. చూసిరా ఫ్రెండ్స్, మన ఏడుపల్లికి అయితే వచ్చేసినాం. మెల్లగా ఎక్కురి. దుర్గమ్మ తల్లి దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేమైతే ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నాం. ఎల్లమ్మ తల్లి పైన ఉంటుంది కదా, పైకి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక కింద దుర్గమ్మ తల్లి దర్శనం అయిపోయింది. ఎల్లమ్మ తల్లి కూడా దర్శనం చేసుకుందామని వచ్చినాం. మేమైతే పైన ఉంటుంది అన్నట్టు ఇట్లా. మీరు ఎప్పుడన్నా ఎల్లమ్మ తల్లి దగ్గరకు వచ్చిరా, రాకపోతే రండి, బాగుంటుంది. ఎల్లమ్మ తల్లి దయ ఉంటే అంటున్నట్టే కదా.
కింద అయితే దుర్గమ్మ తల్లికి ఒడిబియ్యం పోసేసి వచ్చినాం కదా. ఇప్పుడైతే ఎల్లమ్మ తల్లికి అయితే ఒడిబియ్యం పోస్తున్నాం. ఎందుకంటే ఎల్లమ్మ తల్లి మా ఇంటి దేవత కాబట్టి బ్లౌజ్ పీస్ పరిచి పసుపు కుంకుమ వేసి ఒడిబియ్యం పోస్తున్నాను. ఇంకా మా ఆయన కూడా ఒడిబియ్యం పోస్తుండు. ఇద్దరం కలిసి ఒడిబియ్యం అయితే పోసినాము. ఒడిబియ్యం పోసిన తర్వాత అయితే మా ఆయన కళ్ళు పోస్తున్నాడు. ఎందుకంటే ఎల్లమ్మ తల్లికి కళ్ళు మోక్షం అని. ఎల్లమ్మ తల్లి దర్శనం అయిపోయినాక అయితే ఇట్లా బయట కూర్చున్నాం కొద్దిసేపు. చూడండి అమ్మవారు అయితే పైన ఇట్లా ఉంటుంది అన్నట్టు. జాతర అయితే చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. తిరు సండే అని మన ఏడుపల్లికి అయితే వచ్చేసాం. అక్కడ స్నానాలు చేస్తారు. మేము ఇంటి దగ్గర చేసినాం. మా చెరిగాడైతే వినట్లేదు. చెరిగాడైతే స్నానం చేస్తాం, మమ్మీ స్నానం చేస్తా అంటాడు. సారీ నాన్న బట్టలు తీసుకురాలి కదా ఏమనుకోకు అని చెప్తే వాడు ఇంటలేదు. నేనైతే మా ఆయన కంకణం కడుతున్నా. పెళ్ళప్పుడు మా ఆయన మాట్లాడి చెప్పి నేను మా ఆయన కడుతున్నా. మా యానివర్సరీ శ్రీవారు చెప్పు యానివర్సరీ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే కంకణం కట్టించుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, సేమ్ వైజ్ అండి. మై డాడ్ అయితే నేనైతే కంకణం కడుతున్నాను. మా చెల్లెలు అయితే మంచిగా తినాలి, మంచిగా నేను చెప్పిన తినాలి. మీరే సేమ్ అంటది. మేమైతే ఇట్లా వాటర్లో ఆడుతున్నాం. మీరు కూడా ఏ మంచి మొక్కటేరే సరే ఏం మొక్కుతున్నావురా? దర్శనం చేసుకొని ముందుకు వస్తే అయితే గుడి ముందు నది ఉంటుంది. నదిలో అయితే నందీశ్వరుడు ఉంటారు. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే దండం పెట్టుకోండి. మేమైతే దండం పెట్టుకున్నాం నందీశ్వరునికి. నదిలో అయితే నీళ్ళు అయితే తక్కువ ఉన్నాయి. ఫొటోస్ అయితే దిగుతున్నాం. చూడండి ఏడుపాయలు అయితే ఎంత బాగుంటుందంటే అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు.